నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ మనకి ఏప్రిల్ 24న సత్యసాయి ఆరాధోత్సవం అన్నది ఉంది. అసలు దాని ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారమ్మ? ఆరాధన అంటేనే ఎప్పుడు ఆరాధనోత్సవం అంటే ఎవరైనా జయంతి అంటే పుట్టినరోజు జరుపుకోవడం. అవును. ఆరాధనోత్సవం ఏమో వాళ్ళు దేహాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు మనం జరుపుకునేది. ఆ! ఇది పండుగ అనే కంటే కూడా అంటే వాళ్ళని గుర్తు చేసుకోవడానికి చేసుకుంటాం. హ్మ్. పండుగ అంటే వేడుక కాదు. కాకపోతే వాళ్ళ టీచింగ్స్, వాళ్ళ లెర్నింగ్స్ ఏమైతే మనకి ఇచ్చారో వాటిని మనం రిలీవ్ చేయడానికి ప్రయత్నం చేసే రోజు. హ్మ్. గుర్తు చేసుకునే సంవత్సరంకి ఒకసారి. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరైతే మన తాతలు, అమ్మమ్మలు, ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతే సంవత్సరంకి ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుని మనం బంధువులందరం చేరి వాళ్ళకొక నివాళి అర్పించి హ్మ్. భోజనం చేయడం అదంతా ఎలా చేస్తామో ఈ ఆరాధనోత్సవం కూడా అంతే. ఎవరైతే ఓకే. గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కారణ జన్ములకి ఆరాధన అని జరుపుతారు. హ్మ్. ఇప్పుడు కంచి పరమాచార్య వారు ఉన్నారు, హ్మ్. లేకపోతే సద్గురు త్యాగరాజ స్వామి ఉన్నారు. ఆరాధనోత్సవం అని మనం పుష్యబహుళ పంచమికి చేస్తాం హ్మ్. జనవరిలో, త్యాగరాజ స్వామిది. అవును. ఆ రోజు త్యాగరాజ కీర్తనలు ఆయన రాసినవన్నీ పాడుకోవడం, పాడుకుంటారు. పంచరత్న గోష్ఠి గానం ఇవన్నీ చేస్తాం. చేసుకుంటాం. అట్లా వాళ్ళు దేనికి ఫేమస్, ఏం చేయడానికని ఈ భూమి మీదకి వచ్చారో అవి గుర్తు చేసుకోవడానికి సంవత్సరంలో వాళ్ళు వెళ్ళిపోయిన రోజుని మనం జరుపుకోవడమే ఆరాధనోత్సవం జరుపుకోవడం అన్నమాట. ఓకే. అసలు నిజమైన ఆరాధోత్సవం అంటే ఎలా జరుపుకుంటారమ్మ? నిజమైన ఆరాధన అంటే ఇప్పుడు ఆరాధన అనే పేరులో నేను ఈ ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు ఈ ఛానల్ చేశాను, లేదో నాకు గుర్తులేదు, కానీ ఆ! ఎందుకైనా మంచిదని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. హ్మ్. ఆరాధన అనే ఇంగ్లీష్ అక్షరాలు తీసుకుని వరుసగా పెడితే హ్మ్. ARADHANA స్పెల్లింగ్ ఆరాధన. ఆరాధన ఇంగ్లీష్లో. హ్మ్. ఏ రూపీ, ఏ డే, హ్మ్. హెల్ప్స్ ఏ నీడీ ఏంజల్. ప్రతి అక్షరంకి ముందు తీసుకుంటే ఆ! ఆరాధన అంటే అది, అంటే పూజ. ఏంటి ఆ పూజ? ఎలాంటి పూజ చేయాలి? ఒక కిలో పూలు తీసుకొచ్చి భగవంతుడికి పూజ చేయడం పూజ హుహు. కాదు. కాదు. అంటే విగ్రహం దగ్గర మనం అంతంత చేయడం, లేకపోతే అభిషేకాలని చెప్పి బోల్డ్ తీసుకొచ్చి పెట్టి పిల్లలకి అవసరమైన వాళ్ళకి పాలు కూడా లేకపోతే మనం తీసుకొచ్చి లీటర్ పాలు శివలింగం మీద పోసేసి అది ఎటో వెళ్ళిపోతున్నట్టు. అది అవసరమే, కానీ ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి అంతే. ఎవరికి అవసరం ఉందో దానికి ఇయడం నిజమైన ఆరాధన. ఆరాధన. ఆ శివుణ్ణి ప్రతి వాళ్ళలో చూడగలగడం ఆరాధన. హ్మ్. ఇది ఆరాధన అంటే. అంటే రూపీ ఏ డే హెల్ప్స్ ఎ నీడీ ఏంజల్ అంటే ప్రతిరోజు ఆరాధనకి నిజమైన మీనింగ్ అంటే ఏంటంటే హ్మ్. ప్రతిరోజు నువ్వు చేసే ఒక మంచి పని కానీ, ఖర్చు పెట్టే ఒక రూపాయి కానీ, ఇచ్చే ఒక సలహా కానీ ఎవరికైతే దాని అవసరం ఉందో వాళ్ళకి అది ఉపయోగపడేటట్టుగా ఉండడం నిజమైన ఆరాధన. ఇప్పుడు ఆరాధన అని వచ్చింది కాబట్టి సత్యసాయి బాబా వాళ్ళ భక్తులు ఎలా జరుపుకుంటే మంచిదంటారమ్మా? అది ఈయన సత్యసాయి బాబా వారు కారణ జన్ములు. ఆయన కూడా అలాగే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో మహిమలు, లీలలు అవన్నీ చేశారు. పుట్టపర్తి అనే చిన్న కుగ్రామంలో పుట్టి ఆయన 1926 నవంబర్ 23వ తేదీన పుట్టి విశ్వవ్యాప్తంగా అక్కడి నుంచి కదలకుండానే ప్రపంచం అంతా ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు ఆయన ప్రేమ ద్వారా చేసుకున్నారు. ఆయన నిస్వార్థమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్, టోటల్ సరెండర్. అంటే ఎవరైనా కూడా ఆయన్ని నమ్మి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు చెడిపోయిన వాళ్ళు లేరు. నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు అంతే. ఎంత మాత్రం నువ్వు తలుస్తావో అంత మాత్రమే అటు జరుగుతుంది కదా. సో నమ్మి నువ్వు గనక వెళితే అన్కండిషనల్. పిల్లలు ఆయన పెద్ద యూనివర్సిటీస్ ముందు డిగ్రీ కాలేజ్ ఆడవాళ్ళకి పెట్టి, ఎందుకంటే ఇంట్లో ఆడది ఎడ్యుకేటెడ్ అయినప్పుడే కుటుంబం అంతా కూడా ఎడ్యుకేటెడ్ అవుతుంది అని నమ్మే వ్యక్తి. ఆయన టైముల కంటే చాలా ముందరే ఆలోచించి అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్ మన నేషనాలిటీ, మన కంట్రీ మీద ఉండాల్సిన ప్రేమ, పేట్రియాటిజం ఇవన్నీ కూడా పిల్లలకి, దేశం మనకు 5 రకాల తల్లులు ఉంటారని చెప్పేవారు ఆయన ఎప్పుడు పిల్లలకి. దేహమాత అంటే నీ తల్లి, ఈ దేహం ఇచ్చిన తల్లి. దేశమాత కంట్రీ, వేదమాత, వేదాలన్నీ ఎవరైతే మనకి ఇచ్చారో వేదమాత. గోమాత, భూమాత. 5 తల్లిలు ప్రతి వాళ్ళకి ఉన్నారు. నువ్వు పుట్టిన ప్రతివాడి మినిమం కర్తవ్యం ఏంటంటే ఈ 5 మాతలకి నీ రుణం తీర్చుకోవడం అని చెప్పేవారు. ఎంత ప్రేమ అంటే ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి అన్ని ఫ్రీ. సత్యసాయి దగ్గర ఎక్కడ బిల్లింగ్ కౌంటర్ కానీ ఇలాంటివన్నీ ఉండవు. హాస్పిటల్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, వాటర్ ప్రాజెక్ట్ ఫ్రీ. వాళ్ళందరూ వచ్చి నల్గొండ వాళ్ళు, చెన్నైలో తమిళనాడు వాళ్ళు వచ్చి మాకు నీళ్లు లేవు తాగడానికి అన్నారు. భగీరథుడు ఆ రోజుల్లో ఎలా అయితే గంగని తీసుకొచ్చి ఇచ్చారో ఈయన 800 విలేజెస్ తీసుకుని వాటర్ ప్రాజెక్ట్ పెట్టి మొత్తం అంతా నీళ్ళు ఇచ్చారు ఆ విలేజెస్ అన్నిటికీ. వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు అడిగారట, మన ఊళ్ళో ఎవరికైనా అనారోగ్యం వస్తే పల్లె ఎక్కడెక్కడికో వెళ్ళి ఊరు వెళ్తే గానీ వాళ్ళకి రోగం తగ్గట్లేదు, మరి నాకు 2 కోరికలు నాన్న, విద్యాను వైద్యం మన ఊళ్ళో కూడా ఉంటే బాగుంటుందని కోరికలు.
సరే అన్నారు. వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాట కోసం నువ్వు ఎప్పుడు పుట్టపర్తి వదిలి వెళ్ళొద్దు, ఎప్పుడు ఇక్కడే ఉండాలి. సరే అమ్మ. మధ్యలో ఏదో సౌత్ ఆఫ్రికా అది భక్తులు పిలిస్తే 1-2 సార్లు బయట టూర్లు వెళ్ళారు తప్ప వైట్ ఫీల్డ్, బృందావనం ఈ 3 క్యాంపస్లు ఉన్నాయి ఆయనకి. ఈ 3 క్యాంపస్ల మధ్యలో తిరగడం, ఎక్కువగా పుట్టపర్తిలోనే ఉండడం. ఆ కుగ్రామాన్ని మోడల్ విలేజ్ లాగా తయారు చేశారు. ఎయిర్పోర్ట్ ఉంది, ప్లానిటోరియం ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, కాలేజీలు అక్కడ లేనిది లేదు. పుట్టపర్తి వెళ్ళారా మీరు? లేదమ్మా. పిల్లల ముడితో పాటు పుట్టపర్తి కూడా ఒకసారి వెళ్ళి చూసి మీరు ఎక్కడున్నారో మీకు అర్థం కాదు, ఒక పల్లెటూరులో ఉన్నావా అని. క్రికెట్ వరల్డ్ కప్ ఒకటి పెట్టారు ఆయన ఉన్న టైంలో. ఈ మొత్తం అన్ని దేశాలు, వెస్టిండీస్ అన్ని దేశాల్లో ఆయన భక్తులు ఉండేవాళ్ళు. క్రికెట్ ఆడే వీళ్ళ నేషన్స్ లో వాళ్ళందరూ కలిసి ఒక కప్పు పెట్టి స్పిరిట్ ఆఫ్ యూనిటీ, దీనిలో యూనిటీ కప్ అని చెప్పి ఒకటి పెట్టి అక్కడ హిల్ వ్యూ స్టేడియం అని పెద్దది ఉంది. ఆయన ఏంటంటే జీవితంలో కొన్ని ఏళ్ళు కొన్నిటికి ఆయన బోధలు చేయడానికి కొన్ని రోజులు, చమత్కారాలు చేయడానికి కొన్ని రోజులు, తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేసి మహిమల ద్వారా, లీలల ద్వారా అవతల వాళ్ళకి ఏం కావాలో అవి సృష్టించడం, వాటితో వీళ్ళకి మేలు జరగడం, ఇలాంటివి కొన్ని రోజులు. ఇట్లా రకరకాలుగా పనులు చేస్తూ వచ్చారు. అంతా సర్వీస్ మైండెడే, ఎక్కడ డబ్బులు లేవు. సేవా దళ్ అని చెప్పి ఒక గ్రూపు. వాళ్ళేంటి ఎవ్రీ మంత్ పుట్టపర్తికి రౌండ్ ద క్లాక్ అందరూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్క జిల్లా నుంచి సేవాదలు చేయడానికి వెళ్ళేవాళ్ళు. అందులో పెద్ద పెద్ద వాళ్ళు ఎలా అయితే మనకి గురుద్వారాల్లో చెప్పులు డ్యూటీలు అలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారో, ఇందులో కూడా వాలంటీర్ గా ముందుకు వచ్చి వచ్చిన వాళ్ళందరికీ గిన్నెలు తోమడం దగ్గర నుంచి అన్నాలు వడ్డించడం వరకు అన్ని సేవ అన్కండిషనల్ గా ఫ్రీగా చేయడానికి వస్తారు. సో ఆ గ్రాటిట్యూడ్ ఈ విధంగా చూపించుకోవడానికి ఆయన మనకి ఇచ్చిన దీనికి అని. రెండోది ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే 4 రకాల వనరుల్ని వేస్ట్ చేయొద్దు అని. ఫుడ్, టైము, మనీ, ఎనర్జీ వేస్ట్ చేయొద్దు. నీకు ఏదైతే నీకు సృష్టించే శక్తి నీకు లేదో వేస్ట్ చేసే రైట్ కూడా నీకు లేదు అని చెప్తారు. వేస్ట్ చేయకూడదు. ఇంకోటి సీలింగ్ ఆన్ డిజైర్స్ అని ఒకటి చాలా చెప్పేవారు. సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే ఏంటంటే కోరికలపై అదుపు. ఇప్పుడు నీకు అవసరానికి ఆడంబరంకి తేడా తెలుసుకో అనేవారు. నీకు ఆకలేసినప్పుడు కడుపు నిండడానికి అన్నం తినడం అనేది. అదే నేను 5 స్టార్ హోటల్కి వెళ్ళి, తాజ్ కృష్ణకి వెళ్ళి 10,000 ఉన్న ప్లేట్ భోజనం చేయాలనుకోవడం ఆడంబరం. నిజమే. ఆకలి తీరగడానికి నాకు అన్నం కావాలనుకోవడం అవసరం. సో నీకు ఇది అవసరమా, ఆడంబరమా? ప్రతిదీ నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి రూపాయిని అలా బేరీజ్ వేసుకో. ఇట్లా కొన్ని జీవితంకి విలువైన పాఠాలు చాలా చెప్పారు ఆయన కూడా ఉండి తెలుసుకున్న వాళ్ళు. మంచిదానికి అవకాశం, కష్టపడడానికి ట్రై చేయి. అలాగే నీ ఎంప్లాయర్ 10,000 ఇస్తున్నాడంటే నువ్వు 10,000 వరకు పని చేస్తున్నావు లేదా చూసుకో. ఇంకొక రూపాయి ఎక్కువే పని చేయి, అంతేగాని ఎంటైటిల్డ్ ఫీల్ అయ్యి నువ్వు పని కొట్టి తిరగద్దు. ఎంత అద్భుతమైన జీవిత పాఠాలు ఇవన్నీ. ఉద్యోగులు, విద్యార్థులు అందరికీ విలువల గురించే ఎప్పుడు చెప్పేవారు. ఆ విలువల్లో కనీసం సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస 5 మీద ఫోకస్ చేశారు. ఒక్కటి పట్టుకో, 5 చేయలేవు. పోనీ సత్యమే చెప్తాను అనుకో, చెప్పు. నేను ఇందాక అన్నట్టుగా 12 సంవత్సరాలు సత్యం పలికి చూడు, నువ్వు చెప్పింది సత్యం అవుతుంది. ఆయనే ఎగ్జిబిట్ చేసి చూపించారు మనకి. ఆయన ఒకసారి బర్త్డే అప్పుడు వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఈ పుట్టినరోజు పుట్టు వేడుకకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అన్నారు. జనం అందరు ఆశ్చర్యపోయారు, నవ్వుకున్నారు. ఇదేమిటి November 23rd సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఎన్ని పర్మిషన్స్, ఎంత పెద్ద స్ట్రక్చర్, ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి కావాలి, బిల్డింగ్ కట్టాలి, డాక్టర్స్ రావాలి, 1 year లో అవుతుంది అన్నారు. ఎల్ఎన్టీ వాళ్ళని పట్టుకుని వీళ్ళు ప్లాన్లు వేసి అసలు ఒరిజినల్ వర్క్ మొదలయ్యేసరికి నవంబర్ నుంచి మార్చో ఏప్రిల్లో అయింది. ఏప్రిల్ నుంచి నవంబర్ లోపల పివి నరసింహారావు గారు వచ్చి బర్త్డే రోజు ఫస్ట్ ఆపరేషన్ కూడా అయిపోయింది. సంకల్ప బలం అంటే అది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు సత్యం, ఆయన పేరే సత్యనారాయణ రాజు. ఆయన సత్యం తప్ప వేరే చెప్పరు. అలాంటప్పుడు 12 ఏళ్ళేంటి జీవిత పర్యంతం సత్యం పలికిన ఆయనకి ఆయన నోట్లోంచి వచ్చిన మాట జరిగి తీరుతుంది, అదే సత్యం అవుతుంది. అలా ఆయన మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అనడంలో కూడా ఆయన ఏం చేశారో, ఏం ఆలోచించారో, ఏం ఆచరించారో అదే వేరే వాళ్ళకి చెప్పారు. ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటూ ఆరాధనా దినోత్సవాన్ని మనం కూడా ఆ గురువులు మనకి ఇచ్చిన దాన్ని ఆ బాటలో నడుస్తూ కనీసం ఒక వాల్యూ అయినా పట్టుకుని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలమా అని ఆలోచిస్తే గనక నిజమైన ఆరాధన మన గురువు గారికి మనం సమర్పించుకున్నట్టే. నిజంగా అమ్మ చెప్తుంటే అసలు ఆ గుణాలు నేర్చుకోవాలని, మీరు అన్నట్టు మారాలి, ఫస్ట్ మన విలువలు అన్నది తెలుసుకోవాలనేసి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.